మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులందరికీ, విశ్వాసులందరికీ, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున పునరుత్థాన పండుగని, ఈస్టర్ పండుగని చాలా ఘనముగా మీరందరూ కూడా మీ సంఘాల్లో, మీ సంఘ కాపురులతో, మీ కుటుంబముతో సహా కలిసి యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దినాన్ని పండుగగా జరుపుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ఒకవేళ మీ జీవితంలో కలతలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నట్లయితే అన్నిటినీ మరిచి ప్రభువుని ఆనందించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ భూలోకంలో తాత్కాలికమైనటువంటి యాత్రికులుగా ఈ భూలోకం మీదకి అడుగుపెట్టినటువంటి మనము ఒక దినమున నీటి బుడగ లాంటి మన ఆయుష్ని ఎలా మాయమైపోతుందో తెలియనటువంటి మన జీవితం మీద మనం ఆధారపడి నమ్మి అడుగులు వేయడం కంటే దీన్ని ఉనికిలోకి తీసుకొచ్చిన దేవుడు, అంటే ఈ ఊపిరిని, ఈ ఆయువును మనలోకి పంపించి మనల్ని అనేటువంటి ఒక మానవుడిని భూమి మీదకి పంపించినటువంటి దేవుని మీద ఆధారపడి బ్రతికితే సమస్త విధములైనటువంటి పరిస్థితుల నుండి ఆయన మనకు సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి లోబడి తండ్రి మీద ఆధారపడ్డాడు కనుకే ఘోరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులలో ఆయన ఓర్చుకుని ఉండగలిగాడు. ఘోరకరమైనటువంటి దెబ్బలు ఆయన తిని ఓర్చుకోగలిగి ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని తుదమట్టుకు ప్రజల కోసము పాప పరిహారముగా, క్రయధనముగా ఆయన అప్పచెప్పడానికి ఎంత ఓర్చుకొని, ఎంతగా దేవుని మీద ఆధారపడి దేవుని శక్తిని పొందుకోకపోతే ఆ ఘోరమైనటువంటి దెబ్బలని ఆయన తిని ఓర్చుకున్నాడో నీ కోసం, నా కోసము ఒకసారి ఆలోచించవలసిందిగా ప్రభు దాసుడుగా నేను మీకు మనవి చేస్తున్న ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు నీ కోసం, నా కోసం ఎందుకు మరణించారు అన్నటువంటి విషయాన్ని గుడ్ ఫ్రైడే, ఈస్టర్లో రోజు మాత్రమే కాదండి జ్ఞాపకం చేసుకోవాల్సింది. ప్రతి దినము కూడా ప్రభువు మనకు ఒక దినము మనం మొదలుకొని ఇంకొక దినములకు ప్రవేశిస్తున్నాము అని అంటే దేవుడు మనకు క్షమాభిక్షను అనుగ్రహిస్తూ, మనం చేసినటువంటి పాపములను ఆయన మర్చిపోతూ మనల్ని ప్రయోజనకరమైనటువంటి మార్గములో నడిపించడానికి ఓపిక కలిగి, ఓర్పు కలిగి మన వైపు తేరి చూస్తున్న విధానాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రితో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నటువంటి ఒడంబడిక, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికినటువంటి ఆ మొదటి మాట ఏదైతే ఉందో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాట ఈ రోజు వరకు కూడా మనం చేస్తున్నటువంటి పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర వేడుకుంటున్నారు కనుకనే మనకు క్షమాపణ కలుగుతుంది. దేవుడు ముఖం తిప్పుకొని ఈ మనుషులు ఈ పాప భారం నుండి మనం తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నా తిరిగి అదే రకమైనటువంటి బురదలోకి వీరు వెళుతున్నారు కాబట్టి వీళ్ళతో నాకు సంబంధం లేదని ముఖం తిప్పుకుంటే నీ గతి, నా గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించగలిగావా ప్రియ క్రైస్తవ సహోదరి, సహోదరుడా? ఈ దినాన దేవుడు నీతో మాట్లాడదలుచుకున్నటువంటి మాటల్ని స్పష్టంగా వినడానికి ప్రయత్నం చేయి. నీ హృదయంలో యేసుకు చోటు నువ్వు, నీ జీవితంలో ఒక పునరుద్ధానాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నం చేయి. పాపము వలన నీ శరీరం మరణించిందేమో, నీ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ మృతతుల్యం అయిపోయాయేమో, నీ శరీరము, నీ ఆయుష్ అంతా ఆయువులో కలిసిపోతున్నట్లుగా అయిపోతుందేమో, ఈ దినాన పునరుద్ధాన దినాన ఇదిగో దేవుడు ఎలాగైతే మరణాన్ని తిరిగి జయించి లేచాడో దానిని విశ్వసించినటువంటి నీవు, ఆ మాటని విశ్వసించినటువంటి నీవు ఈ దినాన క్రీస్తు మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కనుపరచగలిగితే నీ జీవితంలో కూడా పునరుత్థానం అనేది ఉంది. నీ జీవితంలో కూడా మరొక్క నిత్య జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించేటువంటి అవకాశాన్ని నువ్వు కోల్పోకుండా ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటల్ని స్పష్టంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో 2వ అధ్యాయములో 15వ వచనం 14వ వచనం నుండి ఇలాగ లిఖింపబడి ఉన్నది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాది మరణము ద్వారా నశింపు చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను.
చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారు మరణ విషయాన్ని ఆయన మరణించినటువంటి స్థితిని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి కాదు, కానీ దాన్ని గ్రహించినటువంటి వ్యక్తి, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి హెబ్రీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో అంటున్నటువంటి మాట ఏంటంటే, బిడ్డలు ఏ రకంగా అయితే రక్త మాంసముతో పుడతారో, ఎలాగైతే మనిషిలో రక్తము మాంసము ఇమిడి అంటే ఒక అవయవము కానీ లేకపోతే ఒక జీవి కానీ ఏర్పడాలి అని అంటే రక్త మాంసములు ఎలాగైతే దానికి ఇంపార్టెంట్ అయి ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా రక్త మాంసములలోనే పుట్టి అదే రక్త మాంసాన్ని క్రయధనముగా పాపాల కోసము పరిహారంగా ఆయన అప్పచెప్పే విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తూ, ఏ దురాత్మ పైనుంచి తోయబడినటువంటి లూసిఫర్ ఎంతమందినైతే మరణ భయము చేత పట్టి పీడిస్తుందో, దాస్యపు కాడి క్రింద పాపపు కాడి క్రింద నలగగొడుతుందో, జీవితకాలమంతయు వారిని ఆ మరణ భయానికి పాప భయానికి గురి చేసి దేవుని మీద భయభక్తులు లేనికుండా వారి ఆత్మల్ని క్షీణింపజేస్తూ కుటుంబాలని నాశనం చేస్తున్నటువంటి దురాత్మ కాడి నుండి విడిపించడానికే ఆయన కూడా రక్త మాంసాన్ని క్రయధనముగా అప్పచెప్పడానికి, ఏ రక్త మాంసముతో అయితే ఆయన ఏర్పడ్డాడో మనిషిగా భూమి మీద, ఆ రక్త మాంసాన్నంతటినీ ప్రజల పాపం కోసం క్రయధనముగా అర్పించడానికి ఆయన పాలిభాగస్తుడయ్యాడు. ఈ దినాన నీకు మరణ భయము వెంటాడకుండా నువ్వు సురక్షితముగా ఒక దినమున లేచి, నీ జీవితం మీద నీకు గ్యారంటీ లేదు, నువ్వు తీసుకున్నటువంటి టర్మ్ ప్లాన్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవేమి నిన్ను కాపాడలేవు. నువ్వు పోతే నీ వారికి డబ్బు వస్తుంది అంతేకాని అవి నిన్ను బతికించలేవు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తీవ్రకరమైనటువంటి ఒత్తిడి పరిస్థితి ఒకటి వచ్చింది అని అంటే, ఆ పరిస్థితి నుంచి నీ పక్కనున్న వారు కూడా నేను తప్పించలేరు అర్ధరాత్రిలో నీకు ఏదైనా అయితే. కానీ ఆ మరణకరమైనటువంటి పరిస్థితి లేకుండా నువ్వు సురక్షితముగా ఒక దినమున నిద్రించి మరొక దినమున సూర్యోదయాన్ని నువ్వు చూస్తున్నావు అని అంటే, ఆ మరణ భయం నుండి దేవుడు నిన్ను తప్పించాడు. ఆ పాపపు దాస్యపు కాడి నుండి దేవుడు నిన్ను తప్పించాడు. నీకు విడుదలను అనుగ్రహించినటువంటి దేవుని మాటని ధిక్కరించి ఈ దినాన మరలా అదే పాపముతో చేతులు కలిపి పునరుద్ధానమును అనుగ్రహించినటువంటి దేవుని దుఃఖపరుస్తున్నటువంటి స్థితిలో ఉన్నావా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా? ప్రభు నిన్ను ఈ ప్రశ్న అడిగితే నీ సమాధానం ఏమిటి? నీకంటూ మరణ భయము లేకుండా, నీకంటూ ఆ పాపకరమైనటువంటి స్థితిలో నువ్వు అనుభవించిన వాడవే, నువ్వు ఆ శాపాన్ని, శపితకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వాడవే. కానీ వాటన్నిటి నుండి నిన్ను పవిత్రుడుగా మార్చినటువంటి యేసయ్య వైపు చూడకుండా తిరిగి అదే పాపముతో చేతులు కలిపి రాజీపడి ప్రభువుని దుఃఖపరుస్తున్నావేమో. ఆయన దేనికోసం రిక్తుడయ్యాడో తెలుసా? జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యాడు. జీవితకాలమంతయు నా జీవితంలో ఏ రకమైనటువంటి సంతోషం లేదు, మరణము నన్ను వెంటాడుతుంది, చీకటి నన్ను వెంటాడుతుంది, నిట్టూర్పులు, ఫెయిల్యూర్స్ నా జీవితంలో అనేటువంటి వారిని విడిపించడానికి, ఆ మాటల నుండి విడిపించడానికి, ఆ రకమైనటువంటి తలంపుల నుండి విడిపించడానికి, నీకంటూ స్వేచ్ఛను అనుగ్రహించి నువ్వు సురక్షితంగా బ్రతకడానికి, దేవుని కాడి క్రింద నీవు ఆరోగ్యముగాను సౌఖ్యముగాను సంతోషముగాను బ్రతకడానికి దేవుడు నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తే, నువ్వు మరలా కాడి క్రింద నుండి బయటికి వచ్చి లోకంలో కలిసిపోనేల ప్రియ సహోదరి సహోదరుడా, యవనస్తుడా, ఓ అన్న, అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు, నాన్న, నా 2 చేతులు జోడించి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రభు అనుగ్రహించినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకోవద్దు. ఒక దినాన ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి దేవుడే దాన్ని వెనక్కి తిరిగి లాక్కున్నాడు అనంటే, నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడే వెనక్కి తిరిగి లాక్కున్నాడు అనంటే, నీకు డబ్బు ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి దేవుడు, నీకు కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుడు వెనక్కి లాక్కున్నాడంటే, నీ స్థితి ఏమవుతుందో, నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఈ దినాన ప్రభు నిన్ను సూటిగా ప్రశ్న వేసుకుంటుండగా, నిన్ను నన్ను దేవుడు పరిశీలన చేసి ఈ దినాన మాట్లాడుతున్నాడు నీతో నాతో. మనలో ఎక్కడ మచ్చుందో దేవునికి తెలుసు. నీలో ఏం తప్పు ఉందో నేను కనిపెట్టలేకపోవచ్చు, నాలో ఏం తప్పు ఉందో నువ్వు కనిపెట్టలేకపోవచ్చు. కానీ సమస్తమును ఎరిగినటువంటి దేవుడు సమస్తమును గ్రహిస్తున్నాడు. పైకి వేషధారణ ముసుగు వేసుకొని లోపముల అంతరంగములో ఒక మనిషి గురించి చెడుగా తలించినను, ఒక మనిషి హృదయాన్ని కించపరిచేటట్లు నువ్వు ఆ క్షణమును మాట్లాడను కూడా నువ్వు పాపగ్రస్తుడవే. గుర్తుపెట్టుకో, దేవుడు చేసినటువంటి మనుషుల్ని వెక్కిరించడానికి నువ్వెవడవయ్యా? దేవుని చేత నిర్మించబడినటువంటి బిడ్డల్ని తాకడానికి, దేవుని చేత నిర్మించబడినటువంటి బిడ్డల్ని కొట్టడానికి, లేదా వాళ్ళని దుష్ప్రచారం చేయడానికి, వారి మీద సాడీలను, వారింట్లో జరుగుతున్నటువంటి మాటలను పక్కనింట్లో చెప్పడానికి నీకు అధికారం ఇచ్చింది ఎవడో?
తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ దేవుడు లెక్కలోకి తీసుకుని వచ్చేటువంటి రోజు ఒక దినం ఉంది. ఎందుకు దేవుడు ఈ ప్రవక్తని సరిచేయాలని ఆలోచిస్తున్నాడో, ఈ క్రీస్తు పరిచయను అనుసరిస్తున్న వారు లోకస్తుల్లాగా జీవించడం ప్రభువుకి ఇష్టం లేదేమో, లేదా లోకస్తులు చేసినటువంటి భక్తిని చేయడం ప్రభువుకి ఇష్టం లేదేమో. అందుకే అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని సంధించినట్లుగా, కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడేమో మనతో, బుద్ధి తెచ్చుకుంటామని. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని విని సాత్వికమైనటువంటి మనసుతో ప్రభు సన్నిధిలో నువ్వు చేసినటువంటి ప్రతి అపరాధాలను ఒప్పుకున్నట్లయితే పునరుద్ధానాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు నీకు నిత్య జీవాన్ని కూడా ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఆయన ఏ రకంగా అయితే మరణాన్ని తిరిగి జయించి లేచాడో, పాపాన్ని జయించి తిరిగి నువ్వు బ్రతకడానికి నీకు ఆయన సహాయం చేస్తాడు. నీలో శపితకరమైనటువంటి రోగాన్ని ప్రవేశపెట్టి నీ జీవితాన్ని నాశనం చేసినటువంటి దురాత్మ సమూహాల నుండి నీకు విడుదలను అనుగ్రహించి నీకు సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని అనుగ్రహించి నిన్ను నిలబెడతాడు. నువ్వే తప్పు చేసి ఉండకపోవచ్చు, యోబు వలె నీకు కూడా పరీక్ష పెట్టుండొచ్చు. పరీక్షలో నెగ్గడానికి ప్రయత్నం చేయి, నిలబడడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ ఆ రకమైనటువంటి రోగమే వచ్చి ప్రభు నీ ప్రాణాన్ని తీసుకోవాలని కనుక ప్రయత్నం చేస్తే సంతోషంగా దేవుని చేతికి నీ ప్రాణాన్ని అప్పగించు. నీ బిడ్డల గురించి, నీ భార్య గురించి, నీ భర్త గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే నిన్ను ఉనికిలోకి తీసుకొచ్చిన దేవునికి తెలుసు వాళ్ళని ఎలా నడిపించాలో. నీ భూలోకం మీద నీ యాత్ర అంతటితో ముగిసింది అనుకుంటావేమో, కానీ పాపము చేసి కనుక నీవు అనారోగ్య పరిస్థితుల్లో కొని తెచ్చుకుంటే అది ఘోరకరమైనటువంటి పరిస్థితికి నేను దిగజారుస్తుంది, నీకున్న రక్షణను తొలగిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడు, ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా హిజ్కియాకున్నటువంటి మరణకరమైనటువంటి రోగం నుండి విడుదలను అనుగ్రహించినటువంటి దేవుడు నీకు అనుగ్రహించడా. పూర్ణ మనసుతో నీవు దేవుణ్ణి అడిగిన ఎడలా, సంపూర్ణమైనటువంటి మనసుతో మొర్రపెట్టిన ఎడలా దేవుడు నీకు ఖచ్చితంగా నీ పరిస్థితులను మార్చి నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఈ లోకములను బతికినంత కాలం నిన్ను ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడిన అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వినియోగించున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఏ రకంగా అయితే ప్రభానైనా ఏ పరిస్థితుల్లో ఇంతకు ముందు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో ఇప్పుడు నిలబడుకొని ఉన్నారో బహుగా ఎరిగిన దేవుడు నీవు మాత్రమే. ఆ బిడ్డలకు ఉన్నటువంటి సకల విధములైనటువంటి పరిస్థితుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినాన ఏ ప్రయత్నాల్లో ఉన్న సఫలీకృతను అనుగ్రహించండి. వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డలు ఉన్నట్లయితే ఆశీర్వాదాలను, దీవెనలు బిడ్డల మీదకి ప్రకటిస్తుండగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నట్లయితే సాటి అయిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్య పరిస్థితుల చేత బాధపడుతుంటున్నారో సంపూర్ణమైన ఆయురారోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఆయుష్ని బిడ్డలకు ప్రకటిస్తున్నాం. ఘోరకరమైన వ్యాధుల నుండి సంపూర్ణమైన ఉపశమనం బిడ్డలకి కలుగునుగాక. అప్పుల బాధల్లో ఉన్న వారికి ప్రభానైనా విడుదలను అనుగ్రహించండి. వీసా ప్రాబ్లమ్స్తో ప్రభానైనా విదేశాలకు వెళ్ళాలని ఆలోచిస్తూ సతమతమైతూ ప్రభానైనా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న బిడ్డలకి నీవే ఉపాయాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న మా ప్రియ బిడ్డలకి నీ సంరక్షణ అనుగ్రహించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఉద్యోగాల నిమిత్తమై, పరీక్షల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారు, నీ సహాయాన్ని అనుగ్రహించి వారికి కావాల్సిన ఏ అవసరత ఉందో అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభానైనా నీ యందు భయభక్తులు కలిగి నివసించగలిగేటువంటి కుటుంబాలను కట్టమని ప్రార్థన చేస్తున్నాం. విడిపోయినటువంటి కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలను, ఐక్యతను కలిగించండి. ఘోరకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ల వల్ల కానీ, అనారోగ్య పరిస్థితుల వల్ల కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామములో గాయపడిన హస్తము చేత బిడ్డల్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దిన దీవులతో ప్రతి బిడ్డల్ని నింపి నడిపించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ క్రీస్తు పరిచర్య కోసం ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రతి యవన బిడ్డల్ని దీవించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే సాత్వికమైనటువంటి మనసుతో అంగీకరించారు బిడ్డలందరినీ ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచమని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఆయా నడిపిస్తున్నటువంటి యాజమాన్యాన్ని అంతటినీ ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకుని ఎక్కడ మతపరమైనటువంటి గొడవలు, అల్లర్లు, చిక్కులు, చికాకులు లేకుండా, ఎక్కడ అత్యాచారాలు లేకుండా ప్రభావైనా ఆయా సస్యశ్యామల పరిపాలన జరుగులాగున ప్రభావాన్ని నీవు అధికారుల మనసుని సందర్శించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.